సార్, రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణ దశలో నేను హైదరాబాద్ లో రిపోర్టర్ గా ఉండేవాడిని. ఆ వార్తలు కూడా కవర్ చేశానండి. ఒకసారి ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ హైవే నుంచి లోపలికి వెళ్ళటానికి ఈ మధ్య మార్గం అంతా కూడా ప్రభుత్వ స్థలం అయితే రామోజీరావు గారు కనీసం ప్రభుత్వానికి కూడా చెప్పకుండా రోడ్డు వేశారు. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, రోడ్డు వేసిన తర్వాత ఎంఆర్ఓ వచ్చి ఏంటి ఇట్లా వేస్తున్నారని చెప్పంటే ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో దానికి అనుమతి తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, వడ్డించేవాడు చంద్రబాబు నాయుడు, సంతృప్తిగా తినే వ్యక్తులు రామోజీ కుటుంబ సభ్యులు. కాబట్టి ఏంటంటే అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి ఒక అంచనా ప్రకారం దాదాపు 100 ఎకరాలకు పైగానే ఈ ఎస్ఐండ్ భూములు, పేదల భూములు ఉన్నాయనేది అంచనా అండి. కానీ వారెవరూ కూడా అనేక సంవత్సరాలుగా సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఒక్క అంగుళాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయారు. అంటే వారి ప్రాబల్యం ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.